ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన విజయానికి సంపూర్ణ సహకారం అందించిన అమీన్పూర్ మున్సిపల్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తామని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట సమీపంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాటా సునీత, రాజేష్ గౌడ్ దంపతులు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతూ ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కట్టమైసమ్మ ఆవరణంలో, అమ్మవారి ఆవరణంలో రాజేష్ గౌడ్ వారి దంపతులు సునీత ఆధ్వర్యంలో మమ్మల్ని ఆహ్వానించి సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే పాండురంగారెడ్డి చైర్మన్ అమీన్పూర్ మున్సిపల్, నరసింహగౌడ్ అమీన్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్, వేదిక పైన ఆశీలైన స్థానిక కౌన్సిలర్ అందరికీ పేరు పేరున, వేదిక పైన ఆశీలైన పెద్దలందరికీ, ఈ సభలో ఆశీలైన మహిళా సోదరులకు, సోదరులకు, పత్రికా సోదరులకు, గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నరసింహగౌడు ఆయన పాండురంగారెడ్డి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మేమేం చెప్పేదేం లేదు. మొట్టమొదలు మీ అందరికీ నేను ఈ 2 నెలలు కష్టపడి మాకు గెలుపుకు మీరందరు కష్టపడ్డందుకు అమీన్పూర్ మున్సిపల్ ప్రజల తరఫున మీ అందరికీ శిరసు వంచి, అమ్మవారి ఆధ్వర్యంలో శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఏ విధంగా అయితే మున్సిపల్ అభివృద్ధి శరవేగంగా పోతా ఉన్నదో, ఎక్కడ బ్రేక్ పడకుండా అన్ని వార్డులు, అన్ని కాలనీలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ అన్ని సమకూర్చుకొని మీ అందరి సహకారంతో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి నన్ను ఇంత పెద్ద ఎత్తున సన్మానించిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మనందరికీ పండగ రోజు. ఎందుకంటే 2.5 మాసాలు మనమందరము కంకణబద్ధులై ప్రతి ఒక్కరము నేనే ఎమ్మెల్యే అనే విధంగా పనిచేసినందుకు మనందరము ఈరోజు మైపాలన్నను 3వసారి గెలిపించి ఈ పండుగ చేసుకోవడం జరుగుతా ఉంది. ఇక ముందు అన్నగారి డైరెక్షన్ లో ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా ఈ 3 సంవత్సరాలలో, గత 3 సంవత్సరాలలో ఏదైతే అన్నగారి సహకారంతో ఈ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో అన్ని మున్సిపాలిటీలతో పోటీపడి మనం బ్రహ్మాండంగా ఈరోజు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా ఇప్పటికీ తీసుకుపోవడం జరిగింది. అదంతా మీరు గమనించాలా. ఎవరన్నా మనని అడిగినా గతంలో ఏ విధంగా ఉండి ఈరోజు మున్సిపాలిటీ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి కూడా వాళ్ళని మనం అడిగే హక్కు మనకే ఉంది. ఈరోజు చెరువు కట్టని చూడండి, చెరువు కట్ట అందాలు చూడండి, చెరువు కట్ట కింద రోడ్డు చూడండి. ఈరోజు అమీన్పూర్ నుంచి మనం బొల్లారం వరకు రోడ్డు కూడా స్టార్ట్ చేసుకున్నాం. బీరంగూడెం నుంచి కిషరేట్పాటి వరకు బ్రహ్మాండమైన రోడ్ వేసుకోవడం జరిగింది. నవ్య నుంచి అమీన్పూర్ మున్సిపాలిటీ మీదుగా చెరుకట్ట దగ్గరికి రోడ్ వేసుకోవడం జరిగింది. శివాలయం చౌరస్తా నుంచి శివాలయం వరకు బ్రహ్మాండమైన రోడ్ వేసుకోవడం జరిగింది. మోడీ బిల్డర్ నుంచి ఎన్ఎస్ఎల్ కాలనీ మీదుగా భవానీపూర్ వరకు ఒక వెహికల్ వస్తే
ఇంకొక వెహికల్ ఆగే పరిస్థితి ఉండే. అట్లాంటిది ఈరోజు బ్రహ్మాండంగా ఆ రోడ్ కూడా వేసుకోవడం జరిగింది. పార్కులు డెవలప్మెంట్ చేసుకున్నాం, వైకుంఠ ధామాలు డెవలప్మెంట్ చేసుకున్నాం. ప్రతి ఒక్కటి ఇది చేయలేదు అనుకుంటా ప్రతి ఒక్కదానికి ప్రియారిటీని ఇస్తూ, ప్రతి కాలనీని గౌరవిస్తూ, ప్రతి సిటిజన్ గౌరవిస్తూ ఈరోజు ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా అన్నగారి ఆశీర్వాదంతో డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంకా ఆ భగవంతుని ఆశీర్వాదంతో మళ్ళా 5 సంవత్సరాలు మనకు బంగారం లాంటి అవకాశం ఇచ్చిర్రు. అన్నగారిని మన అందరం కలిసి గెలిపించుకున్నాం. తప్పకుండా ఈ అమీన్పూర్ మున్సిపాలిటీని ఇంకా డెవలప్మెంట్ దశగా ముందుకు తీసుకుపోదామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మన డైనామిక్ లీడర్ అన్న మైపాల్ అన్న గారికి సన్మాన సభ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన, ముఖ్యంగా రాజేష్ గౌడ్కు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి మిత్రులు అమీన్పూర్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి ఈరోజు చాలా సంతోషకరమైన విషయం, అన్న మైపాల్ రెడ్డి అన్న గారు ముచ్చటగా 3వ ఎమ్మెల్యేగా అమీన్పూర్ ప్రాంతం నుంచి అందరూ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సమిష్టి కృషితో ఇక్కడ స్థానికంగా క్యాండిడేట్ ఉన్నప్పటికీ మేమందరం సాయశక్తులా ప్రయత్నం చేసి మీ గెలుపుకు మేము ముందున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నామన్నా. మేము మాకు పెద్ద కోరికుండే అందరూ మినిస్టర్ గా చూద్దామని. సరే, ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఆ కోరిక కూడా అతి తొందరలో తీరుతుందని నేను మనసులో అనుకుంటా ఉన్నా. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్నగారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా ఇప్పుడు అన్నగారు ఎలక్షన్ అయిపోయింది, రాబోయేది మళ్ళీ మున్సిపల్, గ్రామ పంచాయతీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని కూడా ఇక రాబోయే ఎలక్షన్ ఉంటుంది. ఎంపీతో సహా అన్ని ఎలక్షన్లు ఉంటాయి. ఏదున్నా అన్నగారి స్ఫూర్తితో మనమందరం కూడా సంఘటితమై రేపు రాబోయే గ్రామాలలో గ్రామ పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మున్సిపల్ కావచ్చు, అందరం కూడా ఇదే విధంగా కంకణబద్దులై పనిచేసి పటాన్చేరు నియోజకవర్గంలో మున్సిపాలిటీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్ని కూడా అన్నగారి సారథ్యంలో మనమందరం కైవసం చేసుకోవాలని అందరికీ మిగతా అన్న దిశానిర్దేశం చేస్తాడు. ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి సన్మానించిన కాటా రాజేష్ దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు ఎంతో బిజీగా ఉన్నా మేము వెళ్ళి అడగానే టైం ఇచ్చారు మాకు. థ్యాంక్స్ అంకుల్. నేను అంకుల్ అని పిలుస్తానే. మేము 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి మేము 2014 నుంచి పార్టీకే సపోర్ట్ చేస్తాం, కాకపోతే బయటికి రాలేదు. సో ఇది ఒక మంచి సందర్భం అనుకొని మేము బయటకు వచ్చాం. ఆ రోజు నుంచి కూడా మేము టీఆర్ఎస్ పార్టీకి అనగా ఎమ్మెల్యే గారికి ఓటు వేసాము. ఇది ఒక మంచి సందర్భం, బయటకు వచ్చినాము. ఇట్లా ముందుకు ఇంకా ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ అన్నగారిని సపోర్ట్ చేద్దామని అనుకుంటాం. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఎంత ఈరోజు సండే మోస్ట్ అంటే చాలా మంది ఫ్యామిలీతో గడపాలని అనుకుంటారు, కానీ మేము పిలవగానే ప్రతి ఒక్కరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఖచ్చితంగా మా తరఫు నుంచి ఏర్పడిన భోజనం ప్రతి ఒక్కరు తినాలని కోరుతున్నాం.